అందరికీ నమస్తే అండి. అంశం ఏంటంటే రాజకీయ అవినీతిని మనం అరికట్టలేమా? ఈ రాజకీయ అవినీతి అనేది ఏ ఒక్కరిద్దరు సమస్య కాదు. ఇది మొత్తం వ్యవస్థ మొత్తం కుంగదీసే ఒక మహమ్మారి, ఒక వైరస్ లాంటిది. ప్రజల కోసం రూపొందించిన సంక్షేమం అవినీతితో ముడిపెట్టినట్లయితే అది ఒక అభివృద్ధి నినాదానికే పరిమితమవుతుంది. అలాగే ప్రజలు పన్ను డబ్బు దోచుకోవడం, అధికారం దుర్వినియోగం చేయడం, అలాగే కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం, ఓట్లను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా చెప్పుకోవచ్చు. అలాగే అవినీతి ఉన్న చోట నిజానికి విలువ లేదు. యువతలో నైతిక విలువలనేది దెబ్బతింటుంది. దీని వలన సమాజంలో అసమానత, అన్యాయం, నిరాశ లాంటి పదాలకు చోటు లభిస్తుంది. అవినీతిని అరికట్టాలంటే అసాధ్యమేమీ కాదు, సాధ్యమే. దీనికి కఠిన చట్టాలు ఒకటే సరిపోవు. ప్రజల్లో చైతన్యం అనేది అత్యంత కీలకం. అవినీతిపై ప్రతి ఒక్క పౌరుడు స్పష్టంగా గొంతెత్తి ప్రశ్నించగలిగే చైతన్యం రావాలి. అప్పుడే మనం రాజకీయ అవినీతిని అరికట్టగలం. అలాగే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బాధ్యత కూడా. డబ్బు, మద్యం, కులం, మతం వీటి పేర్లతో ఓట్లను అమ్ముకుంటే భవిష్యత్తుకి గండిపడినట్లే. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే నిజాయితీ గల నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. అవినీతి పరులైన నాయకులను తిరస్కరించాలి. అవినీతి చేసే ఏ రాజకీయ నాయకుడైనా, ఎంతవాడైనా సరే మనం ప్రశ్నించగలగాలి. సోషల్ మీడియా వేదికగా మనం నిజాన్ని నిర్భయంగా నిలబెట్టాలి. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అవినీతిపై గళమెత్తగలిగితే ఖచ్చితంగా భారతదేశం అనేది పరిపాలనలో ఒక సువర్ణ పరిపాలనగా తీసుకురావచ్చు.